ఫ్రెండ్స్, మనది ఫైనల్గా మన డెస్టినీ ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ట్రావెలింగ్ అంటాం కానీ ట్రావెలింగ్ అంత ఈజీ కాదనమాట. ఎట్లా అంటే నాంపల్లి నుంచి తంజావూరుకి దగ్గర 25 hours. సో తంజావూరులో స్టే చేసి తంజావూరు నుంచి మేము తిరుచికి వెళ్ళాము. తిరుచి ఆడికి ఒక 1 hour, తిరుచి నుంచి దిండిగల్ ఒక 1.5 hour, దిండిగల్ నుంచి కొడైకెనాల్ ఒక 2 hours. సో అలా ట్రిప్ అయిపోయింది అనమాట. మళ్ళీ కొడైకెనాల్ నుంచి మధురై వెళ్ళాము, అని అదొక 4 hours. మధురై నుంచి మళ్ళీ ఈరోజు కాట్పాడి జంక్షన్ అనమాట. మనం ప్రజెంట్ కాట్పాడిలో ఉన్నాము. స్టేషన్ చూస్తున్నారు కదా, సో నా బ్యాక్గ్రౌండ్లో ఉందన్నమాట కాట్పాడి. మళ్ళీ కాట్పాడి అనేది మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా ఒక ½ hour బ్యాక్ ఇక్కడ దిగి టిఫిన్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ మాకు ఏమంటారు, మనకి సికింద్రాబాద్ ఉందన్నమాట. శబరి ఉంది, శబరికి వెళ్ళాలి. అదొక 12 hours. అసలు చాలా అంటే చాలా కష్టము. ఇంకొక థింగ్ ఏంటంటే మాకు కొడైకెనాల్ ఏమో బాగా చాలా అనిపించింది, మధురై బాగా ఉక్కపోతే బాగా కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా నైట్ ఈ టైంలో కూడా సెట్టింగ్ వస్తుంది అనమాట, చూసారా. మళ్ళీ వెనక భుజం మీద ఒక బ్యాగ్, ఇటు లాంగ్ లో ఒక ట్రాలీ. నిజంగా ఏదో అనుకుంటాం కానీ ఏదో అవుతుంది. సో మనకి ఉన్న ఇంట్రెస్ట్ తోటి మనం మూవ్ అవ్వాలి తప్ప ఏదో కష్టం అని ఏదో అంటారు కదా, సామెత ఉంది కదా, మనం కష్టాన్ని ఇష్టపడితే మనకి కష్టం కూడా చాలా అందంగా ఉంటుందని చెప్పేసి. నా సిచ్యువేషన్ కూడా సేమ్ ఉందన్నమాట. సో నాకు ట్రావెలింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ వల్ల ట్రావెలింగ్ అనేది అసలు తిరగడానికి నాకు పెద్ద ఏం అనిపించట్లేదు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్